రకాల మోడల్స్ 5 ఫీట్ల నుంచి 12 ఫీట్ల వరకు 570 వినాయకులు తయారు చేయడం జరిగినది. తీస్తాను సూపర్. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎట్లా కలరింగ్ చేస్తారో వినాయకులకి. మట్టి విగ్రహాలు కూడా చాలా డిజైన్ తోటి చేస్తారని చెప్పి చూపించాలి, గోవర్కన్లో కొంచెం అవేర్నెస్ చేయాలని చెప్పి మేము మహారాష్ట్ర నుంచి మట్టి విగ్రహాలు తెప్పియడం జరిగింది. 3 ఫీట్ల నుంచి 11-12 ఫీట్ల దాకా ఉన్నాయి. సోలాపూర్ గణేష్, బుద్ధ గణేష్, వక్రతుండ గణేష్, కృష్ణ గణేష్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ మన దగ్గర అన్ని. ఏ ఐటమ్ కావాలన్నా ఆ ఐటమ్ దొరకబడును. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. అంజీ బాయ్ లయన్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంజీ బాయ్ లయన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఎక్కడికి వచ్చినామంటే మన గోదావరి కండ్ల వినాయకులు ఎక్కడెక్కడ దొరుకుతాయి, వినాయకుల రేట్ ఎట్లుంటుంది, ప్రతి దగ్గరికి వెళ్ళి వినాయకులు అన్ని చూపిస్తా. ఇప్పుడు ప్రజెంట్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్న వినాయకుల ఉండే దగ్గరికి వచ్చినాం. ఇక్కడ వినాయకులను కూడా చూడండి. మీకు ఈ వీడియోలో మొత్తం ఎన్ని జాగాల్లో వినాయకులు దొరుకుతాయి మన గోదావరి కండ్ల, వాటి రేట్లు ఎట్లుంటాయి మీరు తీసుకోనికి, ఇది ఒక మంచి యూస్ఫుల్ వీడియో అవుతుంది వినాయకుడు తీసుకోనికి. ఓకేనా ఫ్రెండ్స్? వీటి కిరీటాలు మంచిగా సెట్ చేసారు. ఈ బొమ్మలు గ్రీన్ మంచిగా ఉన్నాయి. గ్రీన్ ప్యారెట్ గ్రీన్ మస్తు. దేవుడు సన్నం ఉన్నాడు. ఈ దేవుడు గణేష్ చూడండి ఫ్రెండ్స్, దేవుళ్ళు గాడి దెబ్బ కొట్టిండా? నవీన్ అన్నకు గాడు ఒక షాట్ ఇచ్చిండు ఇప్పుడే. ఈ గణేశుడు ఘోరం ఉన్నాడు ఫ్రెండ్స్. కంప్లీట్ ఇది ఏ కలర్? బ్లాకా? చెయ్యే ఘోరంగా పెద్ద ఉన్నది కాదే ఫ్రెండ్స్. ఈ దేవుని చూడు ఎంత పెద్ద ఉన్నాడో. ఈ దేవుడు మన గోదావరికన్ లెవెల్ కొనుక్కున్నారో తప్పకుండా మన వీడియోలో కామెంట్ చేయండి. కొద్ది పెద్ద లేదు దేవుడు. ఈ లైన్ మొత్తం పెద్దయేనే, మినిమం ఈ 10 ఫీట్స్ అయి ఉంటాయి కదా. అమ్మో చెయ్యి చూడు ఎంత ఉన్నదో. దేవుడా నా చెయ్యి పట్టుకో. దేవుని చేయాల మన చెయ్యి చూడు ఎంత ఉన్నదో. విగ్రహాలలో తిరుగుతా అంటే కూడా మంచిగా అనిపిస్తుంది అన్న. ఇక్కడ కూడా సేమ్ దేవుడు ఉన్నాడు కాదే. అది దానికి పైననేమో గోల్డ్ క్రోన్ వచ్చింది. గిటి కూడా మంచిగా వెలుగు ఉన్నది కదా, నిటి కూడా ఉన్నాయి ఇంకా దేవుళ్ళు. ఈ దేవునికి డిఫరెంట్ బొట్టు పెట్టిరు చూడు. ఇటు దేవుళ్ళు అన్నిటికీ నంది మీద కూర్చున్నాడు ఏంది దేవుడు. అలా డాడీ బండి అడగచ్చుకున్నాడు అన్నట్టు. డాడీ నాకు నీ బండి అని ఆ బండి తెచ్చుకున్నాడు దేవుడు. హంస మీద కూర్చున్నాడా? గణేష్. ఈ గణేష్ ఈయన బొజ్జ గణేష్. ఈ గణేష్ కు బొజ్జ బాగా వచ్చింది. బొజ్జ గణేష్ కాదా? అరే ఈ గణేష్ డిజైనింగ్ సరిగా రాలేదే, బొజ్జ కొద్దిగా బెండి చేసిరు. కోటింగ్ ఉన్నదంటారా? ఈ గణేష్ అయితే డేంజర్ చేసిరుగా. అసలు కలరింగ్ మొత్తం 3D లాగా ఉన్నాయి కలర్లు, మంచిగా చేసిరు కలర్లు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గణేష్లు. ఇప్పుడు మీరు చూస్తున్న గణేష్లు ఎక్కడున్నాయి అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్న గణేష్ మండపం దగ్గరికి వచ్చినాం. ఇక్కడ మనకు చిన్నటి నుంచి పెద్ద దాకా అన్ని తీర్ల 12 ఫీట్ల దాకా ఉన్నాయి. సోలాపూర్ గణేష్, బుద్ధ గణేష్, వక్రతుండ గణేష్, కృష్ణ గణేష్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్, డిఫరెంట్ టైప్ విగ్రహాలు మన దగ్గర అన్ని. ఏ ఐటమ్ కావాలన్నా ఆ ఐటమ్ దొరకబడును. హోల్సేల్ రేట్లకే రీటైల్. మీకు ఎంత తక్కువలో కావాలనుకుంటే అంత తక్కువలో మన దగ్గర దొరుకుతాయి. రేట్ల పరంగా అయినా, డిజైన్ పరంగా అయినా, ఎట్లయినా చాలా సాటిస్ఫై అవుతారు. అడ్రస్ చెప్పండి, గణేష్ మండపం నేమ్ చెప్పండి. మన సంస్థ పేరు వచ్చేసి విష్ణుమూర్తి గణేష్ విగ్రహాలు. విష్ణుమూర్తి గణేష్ విగ్రహాలు మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈ మన వ్యాపారం అనేది జరుగుతుంది. మీరు తప్పకుండా వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ మట్టి వినాయకులు మన గోదావరిఖండ్లో నాకు తెలిసి అయితే ఫస్ట్ టైం ఇట్లా మట్టి వినాయకులు మనం ఇట్లా ఏర్పాటు చేయడం. మట్టి వినాయకులు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు కూడా మనం ఇక్కడికి వచ్చి మట్టి వినాయకులు కొనుక్కోవచ్చు. ఇక్కడ దీనికి కూడా కొన్ని కలర్స్ వేసి ఉంటాయి కానీ ఇవి కెమికల్ కలర్స్ కాదు. ఈ కలర్స్ న్యాచురల్గా చేసిన మట్టి వినాయకులు. ఈ గణేశులు కూడా చాలా బాగున్నాయి మట్టి వినాయకులు. అందరం ఇవే పెట్టుకోవాలి అసలు మట్టి వినాయకులు. చూడు మట్టి వినాయకులు ఎట్లున్నాయో. వీటికి డైరెక్ట్ డ్రెస్ అరేంజ్ చేసిర్రు, మన పంచ అవి అట్లా అరేంజ్ చేసిర్రు. చాలా బాగున్నాయి. ఆ వినాయకుల కన్నా ఇంక ఇవే బాగున్నాయి. మట్టి వినాయకులను మనం ఎంకరేజ్ చేయాలి ఎప్పుడైనా. అవునగా అన్న, మట్టి వినాయకులనే ఎంకరేజ్ చేయాలి. చూడు ఎట్లున్నాయో మట్టి వినాయకులు. ఇవి ఎక్కువ సేల్ అయితే అనేది తెలియదు కాబట్టి కొన్ని తక్కువ మాత్రమే తెచ్చినామని చెప్పిర్రు అన్న వాళ్ళు ఇక్కడ. చూడు రీ ఇంతే ఉన్నాయి అన్నగా. చూడండి ఫ్రెండ్స్ మట్టి వినాయకులు. మనం ఎప్పటికి కొనుక్కునే ఆ వినాయకులకు ఏ మాత్రం తక్కువ పోకుండా మట్టి వినాయకులను కూడా మంచి అందరికీ నచ్చేటట్టుగా తయారు చేసిర్రు. చూడు ఎట్లున్నాయో. మట్టి వినాయకులకు వేసే ఇవి డ్రెస్ అనేది రియల్. ఈ పట్టు అనేది రియల్. చూడు క్లాత్. చూడు రియల్ క్లాత్స్ మనకు దేవునికి వేసారు. మాది వచ్చేసి A&A క్లే వినాయకాస్. మేము ఓన్లీ మట్టి విగ్రహాలు మాత్రమే అమ్ముతాం. ఈ మట్టి విగ్రహాలు వచ్చేసి మేము మహారాష్ట్ర నుంచి తెప్పించుకోవడం జరిగింది. అంటే పిఓపి గణేష్ మట్టి విగ్రహాలు అంటే అందరు బంక మట్టితో చేసి కలర్స్ ఏం వాడకుండా ఏదో మట్టి వేరే కలర్లో కనిపిస్తాయి అనుకుంటారు. కనపడి మేము ఇక మట్టి విగ్రహాలు కూడా చాలా డిజైన్ తోటి చేస్తారని చెప్పి చూపించాలి, గోవర్ఖండ్లో కొంచెం అవేర్నెస్ చేయాలని చెప్పి మేము మహారాష్ట్ర నుంచి మట్టి విగ్రహాలు తెప్పించడం జరిగింది. ఇవన్నీ హ్యాండ్ మేకింగ్ తోటి తయారు చేసినవి మాత్రమే. హ్యాండ్ ఇట్లా గడ్డి వాటితో తయారు చేసినవి తప్ప వీటిలో ఏ విధమైన కెమికల్స్ వాడలేదు. ఒకవేళ మీరు నిమజ్జనం చేసిన విత్ ఇన్ ఒక 2 hours or 3 hours లోపల కరిగిపోతాయి. అంత న్యాచురల్ ఉంటుంది ఇది. ప్రైజెస్ వచ్చి కూడా కొంచెం మట్టి విగ్రహాలు కాబట్టి పిఓపి విగ్రహాలతో కంపారిజన్ ప్రైజెస్ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. బట్ విగ్రహం క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. పిఓపి విగ్రహాలకి కొంచెం ఆ విధంగా ఉంటుంది, చాలా నీట్గా వస్తుంది. మేము దీనికి వాడిన అన్ని కూడా ఒరిజినల్ ప్రాసెస్ అండ్ ఒరిజినల్ జ్యువెలరీస్ మాత్రమే. వరకు పిఓపి తోటి చేపించడం జరగలేదు. కావడం చూడండి, ఇది ఒరిజినల్ జ్యువెలరీ వాడింది. ఇదంతా కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ మాత్రమే, పువ్వుల నుంచి వాటి నుంచి తీసిన కలర్స్. దీంట్లో కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం వాడలేదు. మీరు రావాలనుకుంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నియర్ ఫ్రంట్ లైన్లో ఉంటుంది మా షాపు. ఇక్కడికి వచ్చి మీరు కొనుగోలు చేసుకోవచ్చు. మట్టి విగ్రహాలు తేవాలనుకున్న మీ ఆలోచనకు మా ఛానల్ తరపున థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తారు కదా వినాయకులు. ఇక్కడ ఉన్న అన్న వాళ్ళు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసారు వినాయకులు ఏందన్నది. అబ్బాకి ఇది బాగున్నది కదా, హారం వేసారు, చాలా బాగున్నది హారం. నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. తీస్తాను సూపర్. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎట్లా కలరింగ్ చేస్తారో వినాయకులకి. ఈ విధంగా మనకు ఈ వినాయకులు ఇక్కడ గోదావరిఖండ్లో మేకింగ్ అయితే వినాయకులు ఇక్కడ తయారైనవి బయట ఉంటాయి. వాటి కూడా చూసి ఈ అడ్రస్ కూడా చెప్తా ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మన గోదావరిఖండ్లో వినాయకులు మేకింగ్ జరిగే ప్లేస్ ఇది. ఇక్కడ అన్న మనకు మేకింగ్ ఎట్లా చేసాడు అనేది కొంచెం స్ప్రే చేసి కూడా చూపించిండు. బయట మనకు రెడీ అయి ఉన్న గణేష్లను బయట సీలింగ్కి పెట్టిరు. ఆ వినాయకులు కూడా చూపిస్తా బయటికి పోయినాక. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఎట్లా వేస్తాడో. ఎక్కడెక్కడ ఏ కలర్ వేయాలనేది మార్కింగ్ చేసుకుంటాను. ఇక్కడ మార్క్ చేయాలి, అక్కడ ఆ కలర్ అట్లా మార్కింగ్ చేసి పెడతాడు అన్నట్టు. కలర్స్ చూడండి ఎట్లున్నాయో. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసిండు అన్న. ఫ్రెండ్స్ ఓకే, ఇప్పుడు రెడీ అయి ఉన్న వినాయకులను పోయి చూద్దాం, బయట సేలింగ్ ఉన్న వినాయకులను. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇప్పుడు లోపల ఫ్యాక్టరీలో చూసినాం కదా, ఇప్పుడు తయారై బయట సేలింగ్కి పెట్టిన వినాయకులు ఇవి దేవుళ్ళు. చూడు ఎట్లున్నాయో. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క సైజ్ తోటి పెట్టిర్రు. ఈ లైన్ మొత్తం చిన్న సైజ్ వినాయకులు ఉంటాయి. చూడు ఎట్లున్నాయో. అటు కూడా జరుగుతుందా? చూస్తారా ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో దేవుళ్ళు. ఇటైతే మొత్తం చిన్న దేవుళ్ళు, మొత్తం ఇటంతా చిన్న దేవుళ్ళు. మన గోదావరిఖండ్లో ప్రతి సైజ్ దేవుళ్ళు అన్ని తీర్లో దొరుకుతాయి మనకు. గణేష్లు అన్ని దొరుకుతాయి మనకు. ఇక నేనేమో దేవుళ్ళు అంటాను, అన్నేమో గణేష్లు అన్న అంటారు. ఓకే ఓకే, అదే వస్తాను అన్న అక్కడికి. ఇక దేవుళ్ళు అంటే అందరు వస్తారు కానీ ఫస్ట్ మొక్కేది వినాయకునికేనే. ఫ్రెండ్స్ ఇట్లా సేల్ అయిన దానికి ట్యాగ్ రాసి పెడతారు. ఇక మీరు వచ్చినప్పుడు ఇట్లా ట్యాగ్ రాసి పెట్టుకున్నాడు సెలెక్ట్ చేసుకోకండి. ఓకేనా? ఇక ఈ లైన్ అంతా పెద్ద వినాయకులు. మళ్ళా ఈ బ్రో వాళ్ళు కూడా ఇక్కడ మేకింగ్ చేస్తారు. మెరుపు అది అట్లా కొడతారా మెరుపు? వర్క్ చూస్తారుగా ఫ్రెండ్స్ ఎట్లున్నదో. మెరుపును ఇట్లా స్ప్రే చేసి ఒక బాటిల్లో పోసి ఇట్లా స్ప్రే చేస్తారు. అది గమ్మ. తిలక్ నగర్ వాళ్ళు మీరు కామెంట్ చేయాలి వినాయకుని తీసుకుపోయినప్పుడు కామెంట్ చేయండి. ఇక్కడ సేల్ అయినవి కూడా బుక్ అయినవి కూడా చాలానే ఉన్నాయి. అది కూడా బుక్ అయిపోయింది. దీనికి ఇంకా ముంగట కలర్ కాలే కదా. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ట్వింగ్లైన్ మోర్ దగ్గర ఒక 80 రకాల 12 ఫీట్ల ఎత్తుతో మంచి హోల్సేల్ రేటు, బ్రహ్మాండమైనటువంటి మోడల్స్తో రేట్లు అతిక తక్కువ హోల్సేల్ ధరలకే. మీరు అందరూ మన గోదావరిఖని ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు మన ట్వింగ్లైన్ వద్ద వచ్చి అతిక హోల్సేల్ రేట్లకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాము. రకరకాల మోడల్స్ 5 ఫీట్ల నుంచి 12 ఫీట్ల వరకు 570 వినాయకులు తయారు చేయడం జరిగినది. ఈ సిటీ కేబుల్ ఆఫీస్ ముందు హోల్సేల్ ధరలకే రిటైల్ కూడా హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడుతున్నది. గోదావరిఖని సంధ్యానగర్లో మాది బస్తీ. విగ్రహం ప్రతి ఇయర్ మనం ఇక్కడికి వస్తాం. మన చౌరస్తా 2A మోరీ ఎస్కే గోదాం ప్రతి ఇయర్ రేట్కి వస్తాం. 8 ఫీట్ల విగ్రహం తీసుకున్నాం అన్న. ప్రతి సంవత్సరం వస్తే తక్కువగా ఇస్తాడు. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే.